హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ రే ఆప్టిక్స్. యాక్చువల్లీ ఈ రే ఆప్టిక్స్లో మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఏ క్వశ్చన్స్ వస్తాయన్నది ఒకసారి చూద్దాం రే ఆప్టిక్స్లో. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి స్మాల్ యాంగిల్ ప్రిజమ్ ఆఫ్ 4 degree డేవియేషన్ ఏ రే త్రూ 2.48 ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మిర్రర్. ఇక్కడ చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డీవియేషన్ అంటే అక్కడ మనకి డిఎంతో డినోట్ చేస్తాం. ఇక్కడ ఏ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ అండి, ఫార్ములా ఏ ఇంటూ మ్యూ -1. సో ఏ వాల్యూ ఇచ్చాడు, డీవియేషన్ వాల్యూ ఇచ్చాడు. సో మనకి క్యాలిక్యులేషన్ చేస్తే మ్యూ వాల్యూ 1.62 వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పే అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లే అండి. అండ్ వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? సో మయోపియా అంటే మయోపియా అనొచ్చు, దాని నియర్ సైటెడ్నెస్ అనొచ్చు అండి. ద డిఫెక్ట్ ఆఫ్ ద ఐ లెన్స్ టు ఫార్మ్ ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా. ఓకే, ఇట్ ఈస్ కరెక్టెడ్ బై యూజింగ్ కాన్కేవ్ లెన్స్. సో డెఫినేషన్కి 1 మార్క్, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్కి 1 మార్క్స్ వేస్తారండి. అలాగే వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? సో డిఫెక్ట్ ఆఫ్ ద లెన్స్ ఐ లెన్స్ టు ఫార్మ్ ఇమేజ్ బిహైండ్ ద రెటీనా. ఓకే, సో ఇట్ ఈస్ కరెక్టెడ్ బై కాన్వెక్స్ లెన్స్. అండ్ వాట్ ఈస్ డిస్పర్షన్ and which color gets relatively more dispersed? Dispersed అంటే ఆల్రెడీ మీకు తెలిసిందండి. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్, ఇట్ ఈస్ కాల్డ్ డిస్పర్షన్. సో వైలెట్ కలర్ ఈజ్ మోర్ డిస్పర్స్డ్, రెడ్ ఈజ్ లీస్ట్ డీవియేషన్. ఇక్కడ వాట్ ఈజ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ అన్నాడు కాబట్టి జస్ట్ వైలెట్ కలర్ రాసినా సరిపోతుంది. డిస్పర్షన్కి 1 మార్క్. అలాగే డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్స్? ఓకే, రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ లెన్స్. దానికి యూనిట్స్ వచ్చేసి డయాప్టర్. ఫార్ములా రావాలనుకుంటే P ఈజ్ ఈక్వల్ టు 1/f అని కూడా రాసుకోవచ్చు. అలాగే ప్రాబ్లం చూడండి, ఇక కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ లాంగ్ వర్టికల్ పిన్ ప్లేస్డ్ 40 cm ఫ్రమ్ ద మిర్రర్ అట్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ద ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్. ఇక్కడ ఫోకల్ లెంత్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి, కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ మనకి నెగిటివ్గానే వస్తుందండి, కాన్వెక్స్కి ఫోకల్ లెంత్ పాజిటివ్. ఇక్కడ మిర్రర్ ఈక్వేషన్ చూసుకున్నట్టయితే 1/f = 1/u + 1/v. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా మిర్రర్ నుంచి పోల్ యొక్క సెంటర్ పాయింట్ నుంచే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్లేస్ ఎట్ 40 cm ఫ్రమ్ ద మిర్రర్ అన్నాడు. సో అందుకని ఇక్కడ మనకి -40 తీసుకోవాల్సి వస్తుంది. సో మనం ఇలాంటి ఆప్టికల్ ప్రాబ్లం చేసేటప్పుడు ఇప్పుడు కూడా పోల్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి మనం డిస్టెన్స్ మెజర్ చేసుకోవాలి. సో U = -40 అండ్ ఇమేజ్ కూడా, అంటే దీని అర్థం ఏంటంటే మనం మిర్రర్ ముందు ఎంత డిస్టెన్స్లో నిలబడుతున్నామో మిర్రర్ లోపల కూడా ఇమేజ్ అంతే డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది కాబట్టి సో ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా రెండు సేమ్ ఉంటాయి. ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి F వాల్యూ -20 వస్తుంది. ఓకే, అండ్ వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ త్రూ కర్వ్డ్ మిర్రర్స్? మనకి రిఫ్లెక్షన్ యొక్క లాస్ ఏంటని అడిగాడు. సో ఫస్ట్ యాంగిల్ I = యాంగిల్ R అండ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టర్ రే అండ్ నార్మల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఓకే, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి రే ఆప్టిక్స్లో. ఇంకా దీంతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇవి ప్రజెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.